డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈఓటీ 141 వీడియో నెంబర్ 14. గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలను వెతకడం ఎలా అనేది సులభ శైలిలో వివరించడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, మ్యాక్సిమం సర్వీస్ వెయిటేజ్ టు బి అలౌడ్ టు ది ఎంప్లాయీస్ రిటైర్స్ ఆన్ వాలంటరీ రిటైర్మెంట్ పెన్షన్. వాలంటరీ రిటైర్మెంట్ పెన్షన్ మీద రిటైర్డ్ అయ్యేటటువంటి ఉద్యోగులకు మ్యాక్సిమం సర్వీస్ వెయిటేజ్ అనేది ఎంత ఇవ్వబడుతుంది? ఇక్కడ ఆప్షన్స్ 8 years, 6 years, 5 years, 3 years ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 బేరాక్ బుక్ని ఓపెన్ చేసి ఇండెక్స్లో కానీ చూసినట్లయితే రూల్ నెంబర్ 43లో సబ్ హెడింగ్ 5లో వచ్చేసి ఈ ప్రశ్నకు సమాధానం మనకి దొరుకుతుంది. అయితే బేరాక్ బుక్ని ఓపెన్ చేసి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ఎలా అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 బేరాక్ బుక్ని ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇండెక్స్లో చూస్తున్నాం. అయితే మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో వాలంటరీ రిటైర్మెంట్కి సంబంధించి ఎంత మ్యాక్సిమం వెయిటేజ్ సర్వీస్ అనేది ఇస్తారు అనేది ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ రూల్ నెంబర్ 43లో కానీ చూసినట్లయితే రిటైర్మెంట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 20 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్, అంటే వాలంటరీ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ఏజ్ రాకముందే మనం రిటైర్డ్ అవ్వడానికి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి రిటైర్మెంట్ ఆన్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ సూపర్యాన్యుయేషన్, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్డ్ కావడం, అట్లా కాకుండా ముందుగానే 20 years సర్వీస్ క్వాలిఫైయింగ్ సర్వీస్ వచ్చిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా రిటైర్మెంట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 33 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అని ఇచ్చున్నారు. కాబట్టి మనకి వాలంటరీ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ఏజ్ కన్నా ముందే వాలంటరీగా రిటైర్డ్ కావడం. కాబట్టి ఇక్కడ మనకి రూల్ నెంబర్ 43లో కానీ చూసినట్లయితే పేజ్ నెంబర్ 68 అయితే వాలంటరీ రిటైర్మెంట్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఏజ్ అనేది సర్వీస్ అనేది మ్యాక్సిమం వెయిటేజ్ ఎంత ఇస్తారని అడిగారు. కాబట్టి ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 68లోకి వెళ్ళి చూస్తున్నాం. రూల్ నెంబర్ 43లో కానీ కంప్లీషన్ ఆఫ్ 20 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్, కాబట్టి రూల్ నెంబర్ 43లో ఏ గవర్నమెంట్ సర్వెంట్ షెల్ హ్యావ్ ది ఆప్షన్ టు రిటైర్ ఫ్రమ్ సర్వీస్ వాలంటరీలీ ఆఫ్టర్ హీ హ్యాస్ పుట్ ఇన్ నాట్ లెస్ దెన్ 20 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్. 20 years క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉన్నటువంటి వారు వాలంటరీ రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు అని మనకి రూల్ నెంబర్ 43లో ఉంది. అయితే ఇక్కడ వెయిటేజ్ సర్వీస్ అనేది ఎంత ఇస్తారు అనేది కానీ చూసినట్లయితే ఇక్కడ రూల్ నెంబరు 43లో మళ్ళీ సబ్ రూల్ 5లో వచ్చేసి ఇక్కడ ఇచ్చున్నారు. 5th రూల్లో ఇక్కడ వచ్చేసి విచ్ ఎవర్ ఈజ్ లెస్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ సచ్ డిఫరెన్స్ షెల్ బి లిమిటెడ్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 years సర్వీస్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఆప్టింగ్ ఫర్ రిటైర్మెంట్ అండర్ సబ్ రూల్ 1 షెల్ బి ఎంటైటిల్డ్ టు ది అడిషన్ ఆఫ్ సర్వీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం కోసం అడిషనల్ సర్వీస్ అనేది ఎంత యాడ్ చేస్తారు అనే దానికి ఇక్కడ ఇచ్చారు. ఏ సర్వీస్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది క్వాలిఫైయింగ్ సర్వీస్ యాక్చువల్లీ పుట్ ఇన్ హిమ్ అండ్ ది సర్వీస్ he would have put in on the date of superannuation had continued in the service, on difference between such a qualifying service 33 years which is less, subject to the condition that such difference shall be limited to the maximum of 5 years. కాబట్టి 33 years సర్వీస్ కన్నా 33 yearsని ఎక్సీడ్ కాకూడదు. 33 సంవత్సరాలకు దాటిపోకుండా 33 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ 5 years అనేది అడిషనల్గా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి 5 years అవుతుంది. ఫైండ్ అవుట్ ది యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ ఆఫ్ ది మంత్లీ పెన్షన్ ఫిక్స్డ్ అట్ 48,000 rupees per month యాజ్ వెరిఫైడ్ బై ఏజీఏపీ హైదరాబాద్. ఆప్షన్స్ 38,400, 36,000, 43,000,
43,200 అని ఇచ్చారు. ఇక్కడ యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ అనేది కనుక్కోమన్నారు. అయితే యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ అనేది కనుక్కోవడానికి రూల్ ఏంటంటే, యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ అనేదానికి మొత్తం సర్వీస్ పెన్షన్లో 90% పెన్షన్ ఏమంటారంటే యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ అంటారు. అసలు యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ అంటే ఏంటంటే, సర్వీస్ పెన్షన్లో అంటే ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత అతనికి వచ్చేటటువంటి పెన్షన్ అనేది రావడం అనేది లేట్ అయినట్లయితే, అంటే పెన్షన్ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసి పెన్షన్ రావడం కొంచెం ప్రాసెస్ లేట్ అయినప్పుడు అతనికి ముందుగానే పెన్షన్ అనేది రావాల్సిన పెన్షన్లో ఒక 90% పెన్షన్ అనేది ముందుగానే తీసుకోవచ్చు. అయితే మంత్లీ పెన్షన్ వచ్చేసి అతనికి 48,000 అయితే యాంటిసిపేటరీ పెన్షన్ అనేది ముందుగానే ఆ ఫామ్ సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ లేట్ అయినప్పుడు ఒక 90% పెన్షన్ తీసుకోవచ్చు. కాబట్టి ఆ 48,000లో 90% పెన్షన్ని తీసుకోవడాన్ని యాంటిసిపేటరీ పెన్షన్ అంటారు. కాబట్టి ఇతనికి మంత్లీ పెన్షన్ వచ్చేసి యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ప్రకారం కరెక్ట్ పెన్షన్ రావాల్సింది 48,000. మరి ఆ 48,000లో 90% పెన్షన్ని తీసుకున్నట్లయితే దాన్ని యాంటిసిపేటరీ పెన్షన్ అంటారు. కాబట్టి 48,000లో 90% చేస్తే 48,000 ఇంటూ 90/100 మనం క్యాలిక్యులేషన్ కొడితే 43,200 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, యాంటిసిపేటరీ పెన్షన్ అంటే 90% ఆఫ్ ది సర్వీస్ పెన్షన్. సర్వీస్ పెన్షన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనం యాంటిసిపేటరీ పెన్షన్ అది కనుక్కోవచ్చు. 90%ని చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ది ప్రొవిజనల్ పెన్షన్ ఆఫ్ ది మంత్లీ పెన్షన్ ఫిక్స్డ్ అట్ 38,000 పర్ మంత్ యాజ్ వెరిఫైడ్ బై ది ఏజీఏపీ హైదరాబాద్. అయితే ఇక్కడ ప్రొవిజనల్ పెన్షన్ అంటే ఏంటి అంటే, ఎవరైనా కూడా సస్పెన్షన్లో ఉండటం, లేదంటే జ్యుడిషియల్ పెండింగ్, ఏదైనా కేసెస్ పెండింగ్లో ఉండి అతనికి పెన్షన్ రావడం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అతనికి ప్రొవిజనల్ పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ ప్రొవిజనల్ పెన్షన్లో వచ్చేసి మంత్లీ పెన్షన్ అతనికి ఎంత రావాలి అంటే 38,000 పర్ మంత్ మామూలుగా యాక్చువల్ పెన్షను. అయితే ఈ జ్యుడిషియల్ కేసెస్ పెండింగ్ ఉన్న కారణంగా అతనికి ఇచ్చేటటువంటి పెన్షను ముందుగా అతను ఈ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి క్లియర్ అయ్యే వరకు కూడా అతనికి ఇచ్చేటటువంటి పెన్షన్ 75%ని తీసుకోవచ్చు. మరి ఇక్కడ అతని యొక్క మంత్లీ పెన్షన్ 38,000 అన్నప్పుడు మరి ప్రొవిజనల్ పెన్షన్ అతనికి ఎంత తీసుకోవచ్చు అంటే 75% కాబట్టి 38,000 ఇంటూ 75/100 ఈక్వల్ టు 28,500 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రొవిజనల్ పెన్షన్ అంటే 75% ఆఫ్ ది ఫిక్స్డ్ పెన్షన్, 75% ఆఫ్ ది సర్వీస్ పెన్షన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యాంటిసిపేటరీ పెన్షన్ అన్నప్పుడు వచ్చేసి 90% ఆఫ్ ది సర్వీస్ పెన్షన్ అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఫిక్స్డ్ సర్వీస్ పెన్షన్లో 90% అనేది యాంటిసిపేటరీ పెన్షన్లో గుర్తుంచుకోవాలి. ప్రొవిజన్ పెన్షన్లకు వచ్చేసరికి సర్వీస్ పెన్షన్లో వచ్చేసి 75% అని గుర్తుంచుకున్నట్లయితే ఆన్సర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు. ఫైండ్ అవుట్ ది యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ ఆఫ్ ₹24,300 పర్ మంత్ వెరిఫైడ్ బై ఏజీఏపీ హైదరాబాద్. ఆప్షన్స్ 21,870, 18,225, 18,025, 19,440 అని ఇచ్చారు. ఇక్కడ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ని కనుక్కోమన్నారు. అయితే యాక్చువల్ పెన్షన్ వచ్చేసి ఫ్యామిలీ పెన్షను 24,300 పర్ మంత్ రావాలి. కానీ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ని ఇక్కడ కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్కి రూల్ ఏంటంటే 75% ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్. యాక్చువల్గా ఫ్యామిలీ పెన్షన్ అనేది 100% అయితే అందులో యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అనేది 75% మాత్రమే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోయినట్లయితే అతని ఫ్యామిలీకి ఇచ్చేటటువంటి పెన్షన్నే ఫ్యామిలీ పెన్షన్ అంటారు. అతని సర్వీస్ వెయిటేజ్ని బట్టి, అతని సర్వీస్ని బట్టి అతని ఫ్యామిలీలో అతని వైఫ్ కావచ్చు, పిల్లలకి ఎవరికైనా కానీ పెన్షన్ రావడాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. అయితే యాక్చువల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత అంటే 24,300. కానీ పెన్షన్ ప్రాసెస్ లేట్ అయినప్పుడు
ఈ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అనే దానికి పర్సంటేజ్ ఎంత అంటే 75%. అయితే యాక్చువల్గా ఫ్యామిలీ పెన్షన్ ఎంత రావాలి అంటే 24,300. అయితే యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అనే దానికి 75% అనేది రూల్ కాబట్టి రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్లో 75% తీసుకోవచ్చు. కాబట్టి యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్గా ఇక్కడ 24,300 అనేది ఫ్యామిలీ పెన్షన్. ఇందులో 75% కానీ తీసుకున్నట్లయితే 24,300 ఇంటూ 75/100 వేసి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అది 18,225 వస్తుంది. కాబట్టి 18,225 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.